హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు చెప్పే విషయం గురించి మీరు నవ్వనంటే చెప్తాను. నవ్వరు కదా, చెప్పేస్తున్నాను. మరి ఇక్కడ మీకు చూపిస్తున్న 2 మూటలు వచ్చేసి బియ్యం అండి. బియ్యం ఒక 50 to 100 kgs ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు, మా ఊరు భాషలో 3 కొంచాల మినప్పప్పు అండి. ఈ 3 కొంచాలతో పాటు మరో 3 కొంచాల మినుములు కూడా తన స్వహస్తాలతో అవలేలుగా తెరవలపై తిప్పి విసిరి పప్పు చేసి ఉంచిందండి మా నానమ్మ. అయితే ఇంతకీ మాకెందుకు నవ్వద్దన్నా ఒకసారి చెప్తావా అని అడగచ్చు. చెప్తానండి. ఫస్ట్ వచ్చి చింతకూర చూసేయండి. చింతకూర వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియక చింతకూరకు చాలా దూరంగా ఉంటున్నారు. ఎవరో విలేజ్ లో ఉండే వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు చింత చిగురుల దగ్గరికి వెళ్ళి. అలాగే సిటీలో ఉన్న వాళ్ళైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అనమాట. ఇప్పుడు వస్తున్నది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి చింతకూర పెసరపప్పు 2 చాలా వస్తువులే కాబట్టి రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మినపగుళ్ళు అనమాట. ఈ మినపగుళ్ళు ఒక 4 to 5 kgs ఇంటి దగ్గర ఉంచుకుంటాను. ఎందుకంటే మా ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చేటప్పుడు లేదంటే ఎవరికైనా స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ పంపించాలన్నా కొంచెం చూడడానికి నీట్ గా హైజీన్ గా ఉంటుందని చెప్పి వడ నెక్స్ట్ ఇడ్లీకి మాత్రమే వాడతాను అనమాట. మాకైతే తొక్కపప్పే వాడతాము. అలాగే ఎందుకు నవ్వద్దు అని చెప్పాను అంటే, నేను బియ్యం కూడా తెచ్చుకున్నాం కదా, మీరు ఎవరైనా నవ్వే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అందుకని చెప్పి. ఎందుకంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఎంత రిచెస్ట్ లైఫ్కి వెళ్ళినా ఎంత లోయెస్ట్ లైఫ్కి వెళ్ళినా మన మిడిల్ క్లాస్ బుద్ధులు మనం వెంటే వస్తాయి కదా. సో బాస్మతి బియ్యం అయితే అస్సలు తినలేకపోతున్నాము. చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర కూడా కొన్న బియ్యమే కదా అని చెప్పి తెచ్చుకుంటున్నామండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాజు, వైట్ కలర్ చనా అనమాట. కాజు మేము తినడానికి కాకుండా ఇంకా కొంతమందికి ఇవ్వడానికి కూడా తెస్తాము. మన సైడ్ కాజు అంటే ఇక్కడ వాళ్ళందరూ పడిచేస్తారు, కాస్ట్ కూడా పడిచేస్తారులేండి. అలాగే వైట్ చనా ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతున్నాయంట. పెద్ద పెద్ద మాల్స్ అవి ఉన్నాయి. కాకపోతే అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది ఈసారి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాలన్నమాట. కాస్ట్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా అని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు బుక్ చేసుకున్నాను కదా మాప్ స్టిక్, దాని హెడ్ అయితే జమ్ము కావాలని చెప్పి అది కూడా తెచ్చుకున్నాను అనమాట. ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ జమ్మూ నుంచి శ్రీకాకుళం నేను ఏ సామాన్లు తెచ్చుకున్నాను అనేది లాంగ్ వీడియో అయితే నా ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను, చూసేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.